క్రెడిట్ అకౌంట్ నెంబర్ అనేది బ్యాంకులు ఆర్థిక సంస్థలకు వ్యక్తుల క్రెడిట్ నమూనా పూర్తి చిత్రాన్ని అందించే గుర్తింపు సంఖ్య. ఇది పౌరుల ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించడంలో సహాయపడుతుంది. చట్టానికి వెలుపల జరిగే అన్ని లావాదేవీలను అరికట్టడంలో సహాయపడుతుంది. అన్ని బ్యాంక్ అకౌంట్లను పాన్ కార్డుతో అనుసంధానం తప్పనిసరి. దీంతో కేవైసీ కోసం పాన్ ను తనిఖీ చేయడం బ్యాంకులకు ఈజీ అవుతుంది. దీంతో వ్యక్తిగత రుణాలు అందించేందుకు సైతం పాన్ నంబర్ అనేది ఒక ముఖ్యమైనదిగా మారింది. పాన్ ఆధార్ లింక్ చేయడం ద్వారా అన్ని వివరాలు ఈజీగా తెలుస్తాయి. పాన్ కార్డ్ తో లోన్ పొందాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. పాన్ కార్డ్ ద్వారా లోన్ పొందాలనుకునే వ్యక్తికి తప్పనిసరిగా పాన్ నంబర్ తో పాటు ఆధార్ అనేది ఉండాలి. పాన్ కార్డ్ ఆధార్ లింక్ అయ్యి ఉండాలి. పాన్ కార్డు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ గా పరిగణిస్తారు. దాన్ని ఆధార్ కార్డ్ తో లింక్ చేసుకోకపోతే ఆన్లైన్ ద్వారా లోన్ పొందడం ఆలస్యం అవుతుంది. ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ తో లింక్ చేసి ఉంటే 24 గంటల్లోనే లోన్ మంజూరయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి. గుర్తింపు కోసం ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడి కార్డ్ వంటివి ఉండాలి. గత 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు ఉండాలి. గత 2 నెలల సాలరీ స్లిప్స్, ఫామ్ 16 తో పాటు సాలరీ సర్టిఫికేట్ ఉండాలి. పాన్ కార్డ్ తో 5 లక్షల రూపాయల లోన్ పొందాలంటే ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు. పాన్ కార్డ్ సాయం ఈ కేవైసీ ప్రాసెస్ అనేది పూర్తి చేయాలి. అడిగిన వివరాలన్నీ ఇవ్వాలి. పాన్ కార్డ్ ద్వారా లోన్లు చాలా వేగంగా అప్రూవల్ పొందుతాయి. మీరు ఏ బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఎంచుకుని వాటి అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి కావాల్సిన వివరాలు అందించాలి. మొబైల్ నెంబర్, ఓటీపీ సాయంతో దరఖాస్తు ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత మీ పేరు, పాన్ నెంబర్, పుట్టిన తేదీ, పిన్ కోడ్ వంటివి ఎంటర్ చేయాలి. పాన్ కార్డ్ లోన్ కోసం దరఖాస్తుదారుడు భారత పౌరుడై ఉండాలి. 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. పాన్ కార్డ్ తప్పనిసరి. క్రెడిట్ స్కోర్ మంచిగా ఉండాలి. మంచి ఆదాయ వనరు ఉన్నప్పుడు లోన్ మంజూరయ్యేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. మీ నెలవారీ ఆదాయం 50,000 ఉందనుకుందాం. నెలవారీ రుణం క్రెడిట్ చెల్లింపులు 28,000 అయితే DTI × 100 = 56% అవుతుంది. సాధారణంగా 40% కంటే తక్కువ DTI మంచిదిగా పరిగణిస్తారు.